మొన్నటి క్లాసులో మనం విన్నాం కదా, మన కోరికకి మన ప్రవర్తనకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ గురించి తెలుసుకోవడమే సుదర్శన యోగం. ఏంజల్స్ని ఏ టైంలో పిలవాలి ఒకసారి చూద్దాం. జాగ్రత్తగా రాసుకోనండి. ఓకేనా? ఎస్. సో మన యొక్క ప్రార్థనలకి ఎప్పుడు ఎవరిని పిలవాలి, ఎందుకు పిలవాలని నేను చెప్తాను. మీరు నోట్ చేసుకోండి. మీకు అవసరం ఉన్నప్పుడు మీరే పిలవచ్చు. వాళ్ళు మీ చుట్టే ఉంటారు. ఒకసారి మీ పక్కన చూడండి. ఈ పక్కన ఉంటారు, కానీ మీకు కనిపించరు. ఇప్పుడు ఫ్యాన్కి 3 రెక్కలు ఉంటాయి. ఆఫ్ చేస్తే కనిపిస్తుంది, ఆన్ చేస్తే 3 రెక్కలు కనిపిస్తాయా? మీకు కనిపించినంత మాత్రాన అక్కడ 3 రెక్కలు లేనట్ట? ఉన్నట్టే కదా. ఇప్పుడు మీకు నాకు మధ్యలో జూమ్ లింక్ అనేది ప్రసారం అవుతుంది. మీకు కనిపిస్తుందా ఈ జూమ్ లింక్? చూసే శక్తి లేదు మనకు, అంతే. మీ ముందు నుంచి ఎన్నో యూట్యూబ్ వీడియోలు వెళ్తున్నాయి, టీవీ న్యూస్ వెళ్తున్నాయి, ఎన్నో వాట్సాప్ మెసేజ్లు వెళ్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయా? లేదు కదా. ఎస్. సేమ్ అలాగే మీరేం చేయాలి అంటే, మీ చుట్టూ మీ యొక్క దేవదూతలు ఉన్నారని మీరు ఆలోచన చేయాలి. మీ ఏంజల్స్ ఉన్నారని ఆలోచన చేయాలి. వారిని మీకు కావాల్సినప్పుడు మీరు పిలవాలి. ఓకేనా? వారిని మీకు ఎప్పుడు కావాలో అప్పుడు పిలవాలి. సో ఇక్కడ మనం ఒక నలుగురు గురించి మనం తెలుసుకుందాం. నలుగురు దేవదూతల గురించి మనం చూద్దాం, ఏంజల్స్ గురించి. సో అందులో ఎవరంటే, సో ఫస్ట్ ఏంజల్ ఎవరు? మిఖాయల్. నెక్స్ట్ రాఫెల్. నెక్స్ట్ గాబ్రియల్. ఆ తర్వాత సో ఇప్పుడు యూరియల్ ఏంజల్ని ఎప్పుడు పిలవాలి, ఎందుకు పిలవాలి, మీకు ఇది ఒక క్లారిటీ ఉంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వరు. సో యూరియల్ ఏంజల్ని మనం ఎప్పుడు పిలవాలి అంటే, సంపద కోసం, లేదా మీకు ఏదైనా ఫిజికల్ ఫైనాన్షియల్ నీడ్ ఉన్నప్పుడు. ఫిజికల్ ఫైనాన్షియల్ నీడ్ అంటే మీకు ల్యాండ్ అమ్ముడుపోవాలి, లేదా ఇల్లు అమ్ముడుపోవాలి, మీరు ఏదో ఒక ప్రాపర్టీని అమ్మాలి. సో అప్పుడు మీరు పిలవాల్సింది ఎవరినంటే యూరియల్ని పిలవాలి. సో ఇతను ఏం చేస్తాడంటే, డబ్బు ప్రవాహాన్ని, ఫ్లోని తీసుకొస్తాడు. మీకు కావాల్సిన వనరులని క్రియేట్ చేస్తాడు. డబ్బుని కాపాడడానికి హెల్ప్ చేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్, లేదా మీరు మీ యొక్క వ్యాపార విషయంలో మీ ఇన్వెస్ట్మెంట్స్, లేదా మీరు ఏదైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ అనుకున్నారు అనుకోండి, యూరియల్తో మీరు మాట్లాడండి. అప్పుడు ఏమైపోతుంది, మీకు ఒక నిర్దేశం చూపిస్తాడు. డబ్బు గురించి ఉన్న భయాన్ని తీసేస్తాడు. మీ లోపల లేమి అనే భావాన్ని తొలగిస్తాడు. సో ఎప్పుడు ప్రార్థించాలంటే, మీకు కొత్త ఆదాయ మార్గాలు కావాలన్నప్పుడు, అవకాశాల కోసం యూరియల్ని పిలవాలి. మీరు ప్రార్థించడం అంటే పిలవాలి. యు హ్యావ్ టు డిస్కస్ విత్ యూరియల్. ఇతనితో మీరు మాట్లాడాలి. మిమ్మల్ని ఖచ్చితంగా లీడ్ చేస్తాడు. సో వీళ్ళతో మాట్లాడే స్టేటస్కి వెళ్ళడానికే సుదర్శన యోగ యూజ్ అవుతుంది మీకు. ఎందుకంటే అక్కడ మీరు ఎంటీ స్టేట్కి వెళ్తారు, జీరో స్టేట్కి వెళ్తారు. మొన్నటి క్లాసులో మనం విన్నాం కదా, మన కోరికకి మన ప్రవర్తనకి మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ గురించి తెలుసుకోవడమే సుదర్శన యోగం. డబ్బు కావాలి అని కోరుకుంటాం, కానీ మన చేష్టలు దానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఈ రెండింటి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను ఫిల్ చేసే ప్రయాణమే సుదర్శన యోగం. చాలామంది సుదర్శన యోగం అంటే కృష్ణుడి గురించి ఏమో చెప్తారు అనుకుంటారు. సుదర్శనం అంటేనే, అంటే మంచి, దర్శనం అంటే చూడడం. మీ జీవితానికి మీరే సుదర్శనం అవ్వడమే ఈ క్లాసెస్ యొక్క ఉద్దేశం. లార్డ్ శ్రీకృష్ణ ఈజ్ ద అల్టిమేట్. అన్ని బోధనలకి గురువు ఆయనే. సో అలా మీరు ఎంటీ స్టేట్కి వెళ్ళడానికి సుదర్శన యోగ యూజ్ అవుతుంది. మీరు అప్పుడు ఈ ఏంజల్తో మీరు మాట్లాడచ్చు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏరియల్. సో మనం ఫస్ట్ ఏంజల్ ఏంటి, యూరియల్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ ఇతను మనకి ఏం చేస్తాడు? కొత్త ఆలోచనలని, మనకి సంపదని, ధైర్యాన్ని, ఫస్ట్ డబ్బు గురించిన ధైర్యాన్ని ఇస్తాడు. సో ఇతన్ని మనలో ఏమని పిలుస్తారంటే మేనిఫెస్టేషన్ ఏంజల్ అని పిలుస్తారు. మేనిఫెస్టేషన్ ఏంజల్. సార్ మీరు మగవాళ్ళు అన్నారు, ఇక్కడ ఆడ ఇమేజ్ వచ్చింది కదంటే ఏం చేద్దాం, గూగుల్లో కూడా అలానే వస్తుంది, ఎంత టైప్ చేసినా కూడా. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, మీ యొక్క ఉపాధి కోసం, జాబ్ కోసం, మీరు ఏదైనా ఈఎంఐ కట్టాలన్నా టైం ఇంకొక 2 డేసే టైం ఉంది. సో ఇక్కడ మీరు కట్టాలన్నా కూడా కొత్త ఆదాయాల కోసం యూరియల్ని పిలవండి. యూరియల్ అంటారు, ఏరియల్ అంటారు, ఏదో ఒకటి సంథింగ్. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ సాచియల్. నెక్స్ట్ ఆర్చేంజల్ ఏం పేరు? సాచియల్. ఇక్కడ ఏంటి, లక్కు కోసం. లక్కు కోసం
మీ సంపదని ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం మీరు ఇతనితో మాట్లాడండి. సో ఇతను ఏం చేస్తాడు, మీకు అదృష్టాన్ని ఇస్తాడు. సింపుల్గా చెప్పాలంటే అదృష్టాన్ని ఇస్తాడు. ఇతనికి జూపిటర్ గ్రహంతో సంబంధం ఉంటుందండి. జూపిటర్ గ్రహంతో, జూపిటర్ అంటే ఏంటి? సక్సెస్. జూపిటర్ అంటే మనీ, బిజినెస్. మీకు ఏదైనా జాబ్ ప్రమోషన్ కావాలన్నా, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కావాలన్నా మీరు ఈ ఇతన్ని మీరు పిలవచ్చు, సాచియల్ని మీరు పిలవచ్చు. సో ఇక్కడ ఏంటి, అనుకోని ఆశీర్వాదాల కోసం మీరు ఇతన్ని అడగాలి. అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటాం కదా, అలాంటి వాటి కోసం ఇతన్ని పిలవాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, బరాకియల్. సో ఈ బరాకియల్ అనే వ్యక్తి ఆకస్మిక ధన సహాయం, ఎమర్జెన్సీ మనీ కావాలి. సో ఇతను ఏం చేస్తాడంటే గిఫ్ట్స్ ఇవ్వడం ఇతని పని. గిఫ్ట్స్ అనేవి సర్ప్రైజింగ్గా వస్తాయా, చెప్పొస్తాయా? సర్ప్రైజింగ్గా వస్తాయి కదా. సో మీకు సర్ప్రైజింగ్ మనీ ఇస్తాడు సరైన వ్యక్తుల ద్వారా. చాలామంది అంటారు, సార్ ఊరుకోండి సార్, పొద్దు పొద్దున్న అన్నీ ఏం చెప్తున్నారు సార్ అంటారు. సరైన వ్యక్తుల ద్వారా మీకు సహాయం అందేలాగా చేస్తాడండి. భగవంతుడు స్వయంగా దిగిరాడు. అందరికీ ఒక స్టోరీ తెలుసు, టైం లేదు కాబట్టి నేను మీకు చెప్పట్లేదు. ఒక పూజారి స్టోరీ, వరదల స్టోరీ ఎంతమందికి తెలుసు? తెలుసా కదా. సో అక్కడ ఏమైపోతుంది, దేవుడే అంటాడు, అరే బాబు నీ దగ్గరికి నేను ఎన్నోసార్లు వచ్చాను, నువ్వే గుర్తించలేదు అంటాడు. అలానే వస్తాడు దేవుడు, దేవుడైనా దేవదూతలైనా. సేమ్ ఇతను కూడా ఏం చేస్తాడంటే సరైన వ్యక్తుల ద్వారా మీకు డబ్బు వచ్చేలాగా హెల్ప్ చేస్తాడు. అతని పేరే బరాకియల్. సో ఇతన్ని మీరు పిలవచ్చు. ఓకేనా? నెక్స్ట్, రాజియల్. సో ఇతను ఏం చేస్తాడంటే దేవుడి యొక్క సీక్రెట్స్ని మోసుకొస్తాడు. ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా విశ్వంలో ఉన్న సంపద సూత్రాలని సీక్రెట్గా మీకు చెప్తాడు. కర్మ సంబంధమైన అడ్డంకులను క్లియర్ చేస్తాడు. మీలో ఉన్నటువంటి ఇన్నర్ బ్లాక్స్ని తీసేస్తాడు. మీరు సోల్ అవేకనింగ్ క్లాసెస్కి వస్తే ఒక్కొక్క ఏంజల్తో ఎలా ప్రేయర్ చేయాలి ఏంటి అనేది నేను ఇంకా క్లియర్గా చెప్తాను. ఇన్నర్ బ్లాక్స్ని క్లియర్ చేస్తాడు. మీరు మేనిఫెస్టేషన్ చేయాలన్నా, లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకా డీప్గా వెళ్ళాలన్నా ఇతను మీకు హెల్ప్ చేస్తాడు. సంపదని అర్థం చేసుకొని, ఇప్పుడు లవ్ లెటర్ రాస్తున్నాం కదా, నేను ఇక్కడ నేర్చుకుందే, రాజుల దగ్గర నేర్చుకుందే. లవ్ లెటర్ రాయాలని ఇతని దగ్గర నేర్చుకుందే. సంపద గురించి నేను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాక అనంతమైన సంపద అన్నాను కదా. అనంతం అంటే ఏంటి? కుప్పలు తెప్పలుగా వచ్చి పడడం కాదు. అనంతమైన సంపద అంటే అవసరాలు ఆగకుండా తీరడం. రాసుకోండి. నాకు ఒక 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 అతను నిన్న కాల్ చేశాడు ఆ రీల్ చూసి, నీ దగ్గర అనంతమైన సంపద ఉందని పెట్టినావు కదా, ఒక ఎమర్జెన్సీ ఒక 5 లక్షలు ఉన్నాయి పంపియావా అని చెప్పి వెటకారంగా కాల్ చేశాడు నాకు నిన్న ఒక ఆయన. చాలా మంచి మిత్రుడు. సో అప్పుడు చెప్పాను నేను, అనంతమైన సంపద అంటే కుప్పలు తెప్పలుగా వచ్చి పడడం కాదు. అనంతమైన సంపద అంటే నా అవసరం ఆగకుండా కొనసాగడం. పెద్దగా రాసుకోండి. అప్పుడు మీరు ఇప్పుడు చెప్పండి, ఎంతమంది దగ్గర అనంత సంపద ఉంది? ఉంది కదా. చూడండి, దారి మారింది వెంటనే. మన ఓఆర్ఆర్, హైదరాబాద్ ఓఆర్ఆర్ మీద వెళ్తుంటే జస్ట్ ఒక లైన్ మిస్ అవ్వండి, మళ్ళీ ఎక్కడ కలుస్తారు వెళ్ళి? మళ్ళీ ఎక్కడో కలవాలి, దూరం పెరుగుతుంది, అవునా కదా. లైన్ మారిస్తే రూటు మారుతుంది. మీ దగ్గర అనంత సంపద ఉందండి. ఇప్పుడు మార్నింగ్ ఇంట్లోకి కూరగాయలు, పాలు కావాలి, తీసుకొచ్చుకునే డబ్బు ఉందా లేదా? ఉంది కదా. అంటే మీ అవసరం కొనసాగుతుందంటే అనంత సంపద ఉంది. ఈ ఫ్రీక్వెన్సీ చూడండి, అబ్బా ఎంత బలంగా ఉంటుందో. లేదు అనే భావం తప్పన ఎగిరిపోతుంది. అనంత సంపద ఉంది నా దగ్గర, ఎవరు చెప్పినా అదే మాట చెప్పండి. ఫ్రీక్వెన్సీ ఎట్లా మారుతుందంటే అసలు డబ్బు మిమ్మల్ని, అరే ఇతను ఎవడో భలే అందంగా ఉన్నాడే, అరే ఈ అమ్మాయి ఎవరో చాలా బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి డబ్బు ఇలా తిరిగి చూడాలి మీ వైపు. అట్లా మారాలి మనం. ఇదే సీక్రెట్. ఓ దీనికోసం పెద్ద టెన్షన్ పడిపోతుంటారు, డబ్బు వస్తలేదు వస్తలేదు వస్తలేదు. సింపుల్గా వస్తుందండి, చాలా సింపుల్గా వస్తుంది. ఓకేనా? ఎస్. సంపద శక్తిని అర్థం చేసుకోవడానికి రాజియల్ అనే వ్యక్తి ఇతను పనిచేస్తాడు. నెక్స్ట్, హనీయేల్. హనీయేల్. సో వీరేం చేస్తారంటే మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణను పెంచుతారు. అంటే మీ యొక్క ఆరాని పెంచుతారు. సో ఈ ఈ యొక్క ఏంజల్ ఎక్కడ పనిచేస్తారంటే
చంద్రుని యొక్క చక్రాలతో అంటే పౌర్ణమి డేస్లలో, అమావాస్య డేస్లలో చాలా శక్తిగా పనిచేస్తారు. డబ్బుకు సంబంధించినటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేస్తుంది, హీలింగ్ చేస్తుంది. మనీ ఎమోషన్స్ని హీలింగ్ చేస్తుంది. సో తద్వారా ఏం జరుగుతుందంటే మనీ యొక్క శక్తి పెరుగుతుంది మీ దగ్గర, ఆర్థిక ఆకర్షణ శక్తి పెరుగుతుంది. మీకు కూడా కొన్ని గాయాలు ఉంటాయి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎవరో మోసం చేసి డబ్బులు ఇస్తానని ఇవ్వక, లేదా ఒక దగ్గర అనవసరంగా మీరు పే చేసిన అమౌంట్, ఇలా కొన్ని గాయాలు ఉంటాయి. ఇవన్నీ చాలామంది మర్చిపోతారు, కానీ డబ్బు ఆగిపోవడానికి రీజన్ అదే. మీరు కోపంగా ఇలా ఉండండి, చిన్నపిల్లలు మీ దగ్గరికి వస్తారా? రుస అంటూ ఉండండి, పిల్లలు మీ దగ్గరికి ఇలా చేతులు చాచుకొని అంకుల్ అని చెప్పి వస్తారా? రారు కదా. డబ్బు కూడా ఇవన్నీ చూస్తుంది. మనం మర్చిపోయిన డబ్బు మర్చిపోదు సుమా. మనం మర్చిపోతాం, కానీ డబ్బు మర్చిపోదు. చూస్తూ ఉంటుంది, నువ్వు పలానా టైంలో నేను నీ దగ్గరికి వస్తే భయం లేకుండా నువ్వు అక్కడ పోగొట్టుకున్నావు కదా, నేను ఎందుకు రావాలి నీ దగ్గరికి అని ఆలోచిస్తుంది. ఫ్రీక్వెన్సీ, మనీ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. జేబులో ₹1,00,000 ఉంటే మాట బలంగా వస్తుంది, -1,00,000 ఉంటే బలహీనంగా వస్తుంది. ఫ్రీక్వెన్సీ, మనీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ. అందుకే వీటన్నిటిని క్లియర్ చేసుకోవాలి. అందుకు వీళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్, జోఫియల్. సో ఈయన ఎవరంటే మన ఆలోచనల్ని, మన లేమి భావాల్ని తీసేస్తాడు. మీ యొక్క సామర్థ్యాన్ని పెంచుతాడు, సంపద సామర్థ్యాన్ని పెంచుతాడు. మీ మనస్తత్వాన్ని డెవలప్ చేస్తాడనమాట. సైకలాజికల్గా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తారు. సో మీరు ఎప్పుడు ప్రార్థన చేయాలంటే, మీలో సంపద చైతన్యం, మనీ కాన్షియస్నెస్ పెరగాలన్నప్పుడు, ఆత్మవిశ్వాసం, డబ్బు గురించిన ఆత్మవిశ్వాసం పెరగాలన్నప్పుడు మీరు వీరిని పిలవండి, జోఫియల్ని పిలవండి. సో మన సోల్ అవేకనింగ్ క్లాసెస్లో నేను ఇంకా చాలా డీప్గా చెప్తాను ఒక్కొక్కరి గురించి. ఇప్పుడు మనకు 21 days క్లాసెస్ ఉండబోతున్నాయి కదా, ఆ క్లాసెస్లో నేను వీళ్ళ గురించి చాలా డీప్గా చెప్తాను. ఓకేనా. మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవడానికి వీరిని మీరు పిలవండి. సో వీళ్ళని మీరు ఎప్పుడు ప్రేయర్ చేయాలి అంటే, సో మీరు రెగ్యులర్గా చేసే ప్రేయర్స్తో పాటు ప్రతిరోజు మార్నింగ్ లేదా ఈవినింగ్ చేయాలి. మార్నింగ్ లేదా ఈవినింగ్. సో ఏమని చేయాలి? ప్రియమైన సంపద దేవదూతలారా, సంపద అనే పదాన్ని యాడ్ చేయండి. చాలామంది ఇది యాడ్ చేయరు. ప్రియమైన సంపద దేవదూతలారా, మీరు ఎప్పుడు వాళ్ళని పిలిచినా ఈ పదం యాడ్ చేసి పిలవండి. ప్రియమైన సంపద దేవదూతలారా. ఏమని? ఆర్చేంజిల్, యూరియల్, ఏరియల్, సాచియల్, బరాకియల్, రాజియల్, హానియల్, జోఫియల్, ఎవరినైనా సరే పిలవండి. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. ఏమని ప్రేయర్ చేయాలంటే, నా జీవితంలో సంపద, అవకాశాలు, ఐశ్వర్యం ప్రవహించే దైవిక మార్గాలను తెరవండి. భయం, అప్పుల వల్ల ఏర్పడ్డ అడ్డంకులు, వీటన్నిటిని తొలగించండి. రైట్ నాలెడ్జ్ని నాకు ఇవ్వండి. సరైన ఆదాయ మార్గాలను నాకు చూపించండి. నేను కృతజ్ఞతతో మీరు ఇచ్చే దేన్నైనా స్వీకరిస్తున్నాను. మీరు ఏమి ఇచ్చినా స్వీకరిస్తున్నాను. దానిని జ్ఞానంతో, విజ్డమ్తో ఉపయోగిస్తున్నాను. వచ్చిన డబ్బుని జ్ఞానంతో ఉపయోగించాలి. థ్యాంక్ యూ అని చెప్పండి. అంతే, సింపుల్. ఎప్పుడైనా సరే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయండి. ముహూర్తాలు ఏం లేవు, వాళ్ళు ఎప్పుడు మీతోనే ఉంటారు. మార్చాల్సింది మీ యొక్క ఫ్రీక్వెన్సీ. ఓకేనా. స్క్రీన్ షాట్ తీసుకున్నారా? అందరు తీసుకున్నారా? ఎస్. ఇంకా లాస్ట్ 10 minutes సంపద యొక్క 8 సూత్రాలు చెప్తాను. ఈ 8 సూత్రాలు మీరు కనుక ఫాలో చేస్తే ఇక నుండి ఉన్న సంపద వేరు, ఈ రోజు నుంచి రాబోయే సంపద వేరు.